morning, good afternoon, good evening. This is Murthy, English Grammar for All. Welcome to Murthy Creations. ఈరోజు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో పార్ట్ 3 మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ WH క్వశ్చన్స్ ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లోనే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, అదేవిధంగా ఫోర్త్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్సెస్, వాటిని ఎలా తెలుసుకోవాలి, అవి వచ్చినప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలాగ మార్చుకోవాలి అనేది తెలుసుకుందాం. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ and share to your friends and relatives. It is an encouragement to make more videos in English grammar. Thank you very much for subscribing my channel. Already subscribed channel subscribe చేసినటువంటి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. Let's get started. Interrogative sentences. ఇది కూడా ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా, ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కొటేషన్స్ లోపల ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కనుక ఇచ్చినట్లయితే ఆ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఏంటంటే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంటాయని చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్ చూడండి. జాన్ సెడ్, డు యూ కమ్ విత్ మీ? జాన్ ఆస్క్డ్ ఇఫ్ ఐ కేమ్ విత్ హిమ్. Radhika said to Devi, have you got vaccinated? Have you got vaccinated? Radhika asked Devi if she had got vaccinated. Mother asked the child, don't you feel hungry? Mother asked the child if she didn't feel hungry. Father asked, did you pay water tax? Father asked if I had paid water tax. So these are some of the examples. సో ఏం చేయాలో ఫస్ట్ ఒకసారి చదువుకోం. స్టెప్స్. ఇన్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ రిమూవ్ కామా ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ ఇన్సర్ట్ ఇఫ్ ఆర్ వెదర్. రిపోర్టింగ్ పార్ట్, రిపోర్టెడ్ పార్ట్ మధ్యలో ఉండేటువంటి కామాని తీసివేసి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో మనము ఇఫ్ అని కానీ లేదా వెదర్ అని కానీ ఉంచుతూ ఉంటాము కామా బదులు కంజంక్షన్గా. జనరల్గా ఏంటంటే వెదర్ అనేది నేను ప్రిఫర్ చేయను. కారణం ఏంటంటే వెదర్ అని రాసేటప్పుడు స్పెల్లింగ్స్ మిస్టేక్స్లో WHETHER బదులుగా WEATHER వెదర్ అని రాస్తారు. వెదర్ WEATHER వెదర్ అంటే వాతావరణము, క్లైమేట్, వెదర్ అంటాము. సో అందుకని నేను ఇఫే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. జనరల్గా ఇఫ్ రాసినట్లయితే అసలు కన్ఫ్యూజన్ అనేది స్పెల్లింగ్స్లో ఉండదు. అండ్ ఆల్ ది అదర్ చేంజెస్ ఆర్ యాజ్ యూజువల్ డన్ ఇన్ ద ప్రీవియస్ WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్లో ఇంతకుముందు మనం ఎలా అయితే నేర్చుకుంటున్నామో, ఇంతకుముందు ఎలా అయితే మనం మార్పులు చేయాలనుకుంటున్నామో వెబ్స్, ప్రొనౌన్స్, యాడ్ వెబ్స్లో అలాగే యాజ్ ఇట్ ఈస్గా చేయాలి. ఒక తేడా ఉంటుంది. ఇంట్రాగేటివ్ క్వశ్చన్లో WH క్వశ్చన్స్కి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్కి WH క్వశ్చన్లో WH వర్డే కామాగా తీసివేసి కంజంక్షన్గా వేస్తాము. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్లో కామా తీసివేసి ఇఫ్ అనే కంజంక్షన్ని ఉంచుతాము. చూడండి ఇక్కడ జాన్ సెడ్ విల్ యూ కమ్ విత్ మీ. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. విల్ యూ కమ్ విత్ మీ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది. జాన్ ఆస్క్డ్, కామా తీసివేసి ఏం వేసాము? ఇఫ్ వేసాము. ఇంకా నెక్స్ట్ పార్ట్ మనం సబ్జెక్ట్ ఏదైతే ఇఫ్ రాసుకున్నామో ఈ సబ్జెక్ట్ ముందు పెట్టేసి రాస్తున్నాం. రఫ్లో రాసుకోవాలి. మనం అనుకోవాలి యూ విల్ కమ్ విత్ మీ అని ఉంటుంది. యూ అంటే సెకండ్ పర్సన్ కనుక ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమీ లేదనుక ఐ అనుకోవాలి. ఫస్ట్ పర్సన్ మీ అనుకుంటాం కనుక ఐ అనుకుంటాం. సో జాన్ ఆస్క్డ్ ఇఫ్ ఐ, విల్ కాస్త పాస్ట్ టెన్స్ వుడ్ అవుతుంది. కమ్ అనేది మార్చాల్సిన పని లేదు. హెల్పింగ్ వర్బ్ని చేంజ్ చేస్తే మెయిన్ వర్బ్ని మార్చాల్సిన పని లేదు. విత్ మీ ఫస్ట్ పర్సన్ కనుక ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే మీ అంటే ఫస్ట్ పర్సన్ ఉంది. ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో జాన్ అనేది థర్డ్ పర్సన్ కనుక, మేల్ కనుక జాన్ థర్డ్ పర్సన్ కనుక హిమ్ అని ఆబ్జెక్ట్గా తీసుకున్నాము. అదే ఇక్కడ సబ్జెక్ట్లో రాసినట్లయితే హీ వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉంది కనుక మీ ఆబ్జెక్ట్ కనుక ఈ థర్డ్ పర్సన్లోనే ఆబ్జెక్ట్ని తెచ్చుకోవాలి. హిమ్ రాసాము. ఓకే. జాన్స్ ఆస్క్డ్ ఇఫ్ ఐ వుడ్ కమ్ విత్ హిమ్. Radhika said to Devi, have you got vaccinated? This is also yes or no type question.
హ్యావ్ యూ గాట్ వ్యాక్సినేటెడ్? రాధిక యాస్క్డ్ దేవి. ఇక్కడ సెడ్ ఉంటే ఆస్క్డ్ అనే వస్తున్నాము, సెట్ అన్నా కూడా యాస్క్డ్ అనే రాస్తాము. ఏంటి ఆ కారణం అంటే ఇట్ ఈస్ ఎ క్వశ్చన్. ఇంతకుముందు చెప్పినట్టుగానే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లో కూడా మనం సెట్ కానీ సెట్ కానీ ఇస్తే యాస్క్డ్ అని రాస్తాం ఇండైరెక్ట్ స్పీచ్లో. సో రాధిక యాస్క్డ్ దేవి ఇఫ్ యు సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ దేవి కనుక ఇక్కడ సబ్జెక్ట్ యు ఉంది కనుక థర్డ్ పర్సన్ కనుక షీ వస్తుంది, హ్యావ్ ప్రజెంట్ టెన్స్ హ్యాడ్ వస్తుంది, గాట్ వ్యాక్సినేటెడ్. సో రాధిక యాస్క్డ్ దేవి ఇఫ్ షీ హ్యాడ్ గాట్ వ్యాక్సినేటెడ్. మదర్ సెడ్ టు చైల్డ్ డోంట్ యూ ఫీల్ హంగ్రీ? మదర్ యాస్క్డ్ ద చైల్డ్ ఇఫ్ యూ సెకండ్ పర్సన్ ఆబ్జెక్ట్ చైల్డ్ అంటే మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఇఫ్ కంజంక్షన్ రాసాము, ఈ యూ బదులు షీ కానీ హీ కానీ ఉంచుతున్నాము. ఈ డోంట్ కాస్త పాస్ట్ టెన్స్లో డిడెంట్ అవుతుంది. సో ఇఫ్ షీ ఆర్ హీ డిడెంట్ ఫీల్ హంగ్రీ. ఫాదర్ యాస్క్డ్ డిడ్ యూ పే వాటర్ ట్యాక్స్? ఇక్కడ ఈ సెంటెన్స్లో డిడ్ అనే పాస్ట్ టెన్స్ ఇచ్చాడు. సో ఫాదర్ యాస్క్డ్ ఇఫ్ ఐ యూ సెకండ్ పర్సన్ కనుక ఇక్కడ ఏం లేదు కనుక మీ ఫస్ట్ పర్సన్ ఉందనుకోవాలి, యూ ఫస్ట్ పర్సన్ కనుక సెకండ్ పర్సన్ కనుక ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ రాసుకున్నాము. డిడ్ పాస్ట్ టెన్స్ కనుక ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ రాస్తున్నాము. ఎప్పుడైతే హ్యాడ్ వేస్తున్నామో ఆటోమేటిక్గా ఈ వెర్బ్ V3 ఉండాలి. సో ఫాదర్ యాస్క్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ పెయిడ్ వాటర్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇంపరేటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే కమాండ్స్ కానీ ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఉంటూ ఉంటాయి కొటేషన్స్లో. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ మీన్స్ కమాండ్స్, ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్. కొటేషన్స్ లోపల వీటిలో ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. సో ద మ్యాజిస్ట్రేట్ సెడ్ కాల్ ద విట్నెస్. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం మనము, ఇక్కడ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ లేదు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ లేదు. కానీ ఇవి క్వశ్చన్స్ కావు, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటున్నాము. అంటే కమాండ్స్ కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, రిక్వెస్ట్ కాదు. ద మ్యాజిస్ట్రేట్ కమాండ్ చేస్తాడు, ఆర్డర్ చేస్తాడు. సో ద మ్యాజిస్ట్రేట్ సెడ్ కొటేషన్స్ బిగిన్ కాల్ ద విట్నెస్ అన్నాము. అంటే కాల్ మీన్స్ ఇట్ ఈస్ V1 వెర్బ్ V1తో స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంపరేటివ్ సెంటెన్సెస్. వెర్బ్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఆ వెర్బ్ కూడా ప్రెజెంట్ టెన్స్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది ఫండమెంటల్. సో ద మ్యాజిస్ట్రేట్ ఆర్డర్డ్ టు. ఏం చేసాము ఇక్కడ, కామా తీసివేసి ఇంపరేటివ్ సెంటెన్సెస్లో టు అనే ఇన్ఫినిటివ్ వేసాము. టు, ఈ ఇన్ఫినిటివ్ పక్కన ఎప్పుడు కూడా వెర్బ్ ప్రెజెంట్ టెన్సే ఉండాలి, ఖచ్చితంగా ఫండమెంటల్ థింగ్. టు అనేది ఎక్కడొచ్చినా కూడా మనము వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే రాసుకోవాలి. టు అనేది ఇన్ఫినిటివ్ కనుక ఇన్ఫినిటివ్ పక్కన టు కాల్ ద విట్నెస్, అంతే. టు కాల్ ద విట్నెస్. ద మ్యాజిస్ట్రేట్ ఆర్డర్డ్ టు కాల్ ద విట్నెస్. So steps. In reporting part, verb can be changed from imperative mood to infinitive mood. So imperative mood ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చుకోవాలి. దట్ మీన్స్ ఆర్డర్డ్, కమాండెడ్, అడ్వైజ్. అంటే సెడ్ కానీ సెట్ టు కానీ ఇస్తే మనం ఏం రాయాలి, ఆర్డర్డ్, కమాండెడ్, అడ్వైజ్డ్, ప్రేడ్, బెగ్డ్, రిక్వెస్టెడ్. అంటే దాని మూడుని బట్టి మనం చెప్పుకున్న డైలాగ్స్ని బట్టి మనము ఇక్కడ ఈ సెట్ కానీ సెట్ టు కానీ ఇస్తే వీటిని ఈ బ్రాకెట్స్లో ఉన్న వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇన్ ద ఇంపరేటివ్ సెంటెన్సెస్ వీ రిమూవ్ కామా అండ్ ఇన్సర్ట్ టు. ఏం చేస్తాం స్టెప్లో, ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం కామా తీసివేసి టు అనే ఇన్ఫినిటీని పెట్టాము. ఆఫ్టర్ టు దేర్ మస్ట్ బి వెర్బ్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ వెర్బ్ ఏముండాలి, ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. వెర్బ్ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే ఉండాలి టు పక్కన. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రొనౌన్స్ దే కెన్ బి చేంజ్డ్ యాజ్ యూజువల్. ఏదైనా ప్రొనౌన్స్ కనుక ఉన్నట్లయితే లోపల వాటిని యాజ్ యూజువల్గానే మార్చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్, ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్స్ డోంట్ బి యాబ్సెంట్ టుమారో ఆన్వర్డ్స్. ద టీచర్ వార్న్ ద స్టూడెంట్స్, వార్నింగ్ ఇస్తుంది. ద టీచర్ వార్న్ ద స్టూడెంట్స్. ఇక్కడ టు అని పెట్టాలి కనుక నాట్ వచ్చింది కనుక ఇది ఒకసారి చూడండి. ఇక్కడ కామా తీసివేసి టు పెట్టాలి రెండు పార్ట్ల మధ్యలో, ఈ టు ఇక్కడికి రావాలి. కానీ డోంట్ అని అన్నాడంటే నెగటివ్ సెంటెన్స్ కనుక టు డోంట్ అని రాయకుండా నాట్ టు అనేది పెడతాం. నాట్ తీసుకొస్తున్నాము, టు అని ఇన్ఫినిటివ్ పెడుతున్నాం. సో ద టీచర్ వార్న్ ద స్టూడెంట్స్, డోంట్ వస్తే నాట్ టు రావాలి ఖచ్చితంగా. కొటేషన్స్లో డోంట్తో స్టార్ట్ అయితే నాట్ టు రావాలి. ద టీచర్ వార్న్ ద స్టూడెంట్స్ నాట్ టు బీ యాబ్సెంట్. టుమారో కాస్త యాడ్వర్బ్ కనుక ద నెక్స్ట్ డే అవుతుంది, ఆన్వర్డ్స్. ద టీచర్ వార్న్ ద స్టూడెంట్స్ నాట్ టు బీ యాబ్సెంట్ ద నెక్స్ట్ డే, ఆన్వర్డ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెడ్ టేక్ ప్రికాషన్స్ ఫర్ కంట్రోలింగ్ ద స్ప్రెడింగ్ ఆఫ్ COVID-19. టేక్ ప్రికాషన్స్ ఫర్ కంట్రోలింగ్ ద స్ప్రెడింగ్ ఆఫ్ COVID-19. టేక్ అనేది వెర్బ్తో స్టార్ట్ అయింది. సో ఆన్సర్,
our district collector ordered to take precautions for controlling the spreading of COVID-19. మిగతావేమీ మార్చక్కర్లేదు. టేక్ తర్వాత మిగతా అన్ని మామూలుగానే ఉంటుంది కాబట్టి కాంప్లిమెంట్ అలాగే రాస్తాం. దీంట్లో ప్రొనౌన్స్ ఏమీ లేవు కనుక మార్చాల్సిన పని లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద రెజిమెంట్ కమాండర్ సెడ్ స్టాప్ ఫైరింగ్ అండ్ రిటర్న్ ఆల్ ద ట్రూప్స్ ఇమీడియట్లీ. ద రెజిమెంట్ కమాండర్ సెడ్ స్టాప్ ఫైరింగ్ అండ్ రిటర్న్ ఆల్ ద ట్రూప్స్ ఇమీడియట్లీ. సో ఇక్కడ ఆన్సర్ ఎలా రాస్తున్నాము? ద రెజిమెంట్ కమాండర్ commanded to stop firing and return all the troops immediately. ఇక్కడికి ఎగ్జాంపుల్, రవి సెడ్ టు ద టీచర్ సారీ మేడం ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని ఉంది. ఇక్కడ మనకి సారీ మేడం అని ఉంది, తర్వాత ఇక్కడ ప్లీజ్ అని ఉంది, ఇక్కడ ఎక్స్క్యూజ్ ఉంది. సో ఇక్కడ వెర్బ్ వచ్చేసి ఎక్స్క్యూజ్. ఈ కామా తీసివేసి మనం ఇక్కడ ప్లీజ్ అని ఉంది కనుక మనం యాక్చువల్గా ఈ ప్లీజ్ అంటే ఏంటి అర్థము? రిక్వెస్ట్ చేస్తున్నాడు కనుక రవి ఏం చేస్తున్నాడు? టీచర్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు కనుక రవి సెడ్ టు కాస్త రిక్వెస్టెడ్ అవుతుంది. రవి రిక్వెస్టెడ్ ద టీచర్, కామా తీసివేసి టు, ఇంకా మిగతాదేం రాయక్కర్లేదు. మేడం ఈసారి ఇవన్నీ రాయక్కర్లేదు. రిక్వెస్టెడ్ అండ్ లేదా పార్డన్ అని లేదా ఎలా అనుకోవచ్చు. రవి రిక్వెస్టెడ్ ద టీచర్ టు, ప్లీజ్ తీసివేస్తున్నాం కనుక ఎక్స్క్యూజ్ మీ కాస్త ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్ కనుక ఇక్కడ సబ్జెక్ట్ రవి ఉంది కనుక థర్డ్ పర్సన్లోకి మార్చుకున్నాం. ప్రొనౌన్స్ మార్చుకోవాలనుకున్నాం కదా, సో మీ అనేది ఫస్ట్ పర్సన్ కనుక సబ్జెక్ట్ థర్డ్ పర్సన్లో ఉంది కనుక దాన్ని బట్టి ఆబ్జెక్ట్ రాసుకున్నాం. మేము రవి రిక్వెస్టెడ్ ద టీచర్ టు ఎక్స్క్యూజ్ హిమ్. ద టీచర్ సెడ్ నెవర్ కీప్ బ్యాడ్ కంపెనీ. ద టీచర్ అడ్వైజ్డ్ ఇక్కడ అడ్వైజ్, ద టీచర్ అడ్వైజ్డ్, నెవర్ గానే వస్తుంది. ద టీచర్ అడ్వైజ్డ్ నెవర్, డోంట్ అని వస్తే నాట్ అని ముందు పెడుతున్నాం కదా, ఇక్కడ సేమ్ నెవర్ కూడా అంతే అనమాట. డోంట్ అనమాట అర్థం, డోంట్ అని అర్థం. సో డోంట్లో నాట్ ఎక్కడైతే ముందు పెడుతున్నామో ఇక్కడ నెవర్లో కూడా నెవర్ పెట్టేస్తున్నాము. నెవర్ అంటే నాట్ అనమాట. ద టీచర్ అడ్వైజ్డ్ నెవర్, ఇప్పుడు వెర్బ్ కీప్ కనుక ఇక్కడ టు పెడుతున్నాం, టు కీప్, నెవర్ టు కీప్ బ్యాడ్ కంపెనీ. ద బాయ్ సెడ్ టు ద టీచర్ ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 2 days. The boy requested the teacher to grant me కాస్త him అయింది, leave for 2 days. The headmaster said to the peon, let this boy come in. ఇక్కడ let అని వచ్చింది చూసుకోండి ఒకసారి. Headmaster said to the peon, let this boy come in. The headmaster ordered the peon. peon ఆర్డర్ చేశాడు ఏమని? టు. let అనేది ఏంటి? వెర్బ్ అనమాట. let అంటే allow. let means allow, 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 పర్మిషన్ అనమాట, allow చెయ్యి అని అర్థం. సో ద హెడ్ మాస్టర్ ఆర్డర్డ్ ద ప్యూన్, ఇక్కడ లెట్ అనేది వెర్బ్ కనుక కామా తీసివేసి టు లెట్ అని అన్నాము. దిస్ కాస్త దట్ అవుతుంది, దిస్ కాస్త దట్ అవుతుంది. సో ద హెడ్ మాస్టర్ ఆర్డర్డ్ ద ప్యూన్ టు లెట్ దట్ బాయ్ కమ్ ఇన్. ద మ్యాన్ సెడ్ టు ద కింగ్ కైండ్లీ స్పేర్ మై లైఫ్. ద మ్యాన్ సెడ్ టు ద కింగ్ కైండ్లీ స్పేర్ మై లైఫ్. స్పేర్ మై లైఫ్ అంటే నన్ను స్పేర్ మై లైఫ్ అంటే నన్ను ఏం చేయాలి? స్పేర్ మై లైఫ్, నా జీవితాన్ని ప్రసాదించండి. స్పేర్ అంటే పనిష్మెంట్ ఇవ్వకుండా రక్షించండి, ఎగ్జంప్షన్ ఇవ్వండి. సో ద మ్యాన్ బెగ్డ్ ఆర్ ప్రేడ్ అంటాం. ద మ్యాన్ బెగ్డ్ ఆర్ ప్రేడ్, ప్రార్థించాడు లేదా అడిగాడు. ద మ్యాన్ బెగ్డ్ ప్రేడ్, ప్రార్థించాడు, అర్థించాడు. బెగ్డ్ అంటే అర్థించటం. ద మ్యాన్ బెగ్డ్ ఆర్ ప్రేడ్ అని అంటాము. కామా తీసివేసి ఇక్కడ మనం టు పెట్టాలి, కానీ మనము ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సెడ్ టు బదులు బెగ్డ్ ప్రేడ్ రాసాము, ద కింగ్ రాస్తున్నాము. ద మ్యాన్ బెగ్డ్ ద కింగ్ కైండ్లీ, యాడ్వర్బ్ కదా, కైండ్లీ యాడ్వర్బ్ అలాగే వస్తుంది. కైండ్లీ టు స్పేర్ అనేది వెర్బ్ కనుక టు స్పేర్ మై లైఫ్ కాస్త ఇక్కడ సబ్జెక్ట్ ద మ్యాన్ ఉంది కనుక హిజ్ లైఫ్ అవుతుంది. ద మ్యాన్ బెగ్డ్ ద కింగ్, ద మ్యాన్ ప్రేడ్ ద కింగ్ కైండ్లీ టు స్పేర్ హిజ్ లైఫ్. ద డాక్టర్ సెడ్ టు ద పేషెంట్ టేక్ దీస్ మెడిసిన్స్ రెగ్యులర్లీ. సో ద డాక్టర్స్ ఏం చేస్తుంటారు? జనరల్గా అడ్వైజ్ ఇస్తుంటారు, సలహా ఇస్తూ ఉంటారు. సో ద డాక్టర్ అడ్వైజ్డ్ ద పేషెంట్ టు టేక్ దీస్ కాస్త దోస్ అవుతుంది. ద డాక్టర్ ఆస్క్డ్ ద పేషెంట్ టు టేక్ దోస్ మెడిసిన్స్ రెగ్యులర్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే నథింగ్ బట్ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్సెస్. So these sentences denote exclamation, sadness, desire, pray, all emotional feelings. Emotional feelings ఏవైతే ఉంటాయో, హో, హుర్రా, ఎలాస్, వాట్,
ఇలా రకరకాలుగా వచ్చేటువంటి ఫీలింగ్స్తో వచ్చేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాము. ఎగ్జాంపుల్, వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్ దిస్ ఈజ్! ఎక్స్క్లమేటరీ మార్క్. సో ఈ సెంటెన్సెస్లో ఎలా గమనించవచ్చు ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ఆశ్చర్యార్థకము అంటాం దీన్ని. ఈ ఆశ్చర్యార్థకంతో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటూ ఉంటాము. సో వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్ దిస్ ఈజ్ సెడ్ విజయ్. ఇప్పుడు ఇక్కడ మనకి రిపోర్టెడ్ పార్ట్ ముందు ఇచ్చాడు, రిపోర్టింగ్ పార్ట్ తర్వాత ఇచ్చాడు సెడ్ విజయ్ అని. మనం దాన్ని ముందు పెట్టుకుంటున్నాము. సో విజయ్ ఎక్స్క్లమేటరీలో ఎప్పుడు కూడా ఎక్స్క్లైమ్డ్ అంటాం, ఆశ్చర్యపోవటాన్ని ఎక్స్క్లైమ్డ్. విజయ్ ఎక్స్క్లైమ్డ్. సెడ్ కానీ సెట్ కానీ ఇస్తే ఏం రాయాలి? ఎక్స్క్లైమ్డ్. విజయ్ ఎక్స్క్లైమ్డ్. ఇప్పుడు కామా తీసివేసి మనం ఏం చేస్తుంటాము? దట్ అనే కంజంక్షన్ పెడుతున్నాము. విజయ్ ఎక్స్క్లైమ్డ్ దట్ దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అని ఉంటుంది. మనం మార్చుకుంటున్నాం రఫ్లో. దిస్ ఈజ్ అంటే అసర్టివ్ సెంటెన్స్ స్టేట్మెంట్ రూపంలోకి మార్చుకోవాలి కనుక దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అని అనుకుంటున్నాము. ఇప్పుడు దిస్ కాస్త దట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ దట్ రాయకుండా మనం ఏం చేస్తున్నాము? దట్ ఆల్రెడీ కంజంక్షన్ పెట్టాము. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా దట్ బదులు ఏం చేయాలి? ఇటు పెడుతున్నాం. దట్ అన్న ఇటున్నా ఒకటే కనుక సో విజయ్ ఎక్స్క్లైమ్డ్. ఇక్కడ దట్ ఏమో ఈ కామా తీసివేసి కంజంక్షను, ఈ ఇట్ ఏమో ఈ దిస్కు బదులుగా వచ్చేది ఇట్ అనమాట. సో విజయ్ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ ఈజ్ కాస్త వజ్ అవుతుంది. ఏ వెరీ, ఇక్కడ ఆశ్చర్యార్థకం కనుక ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది, వెరీ బ్యూటిఫుల్ అని వస్తున్నాము. సో విజయ్ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ హౌస్. సో ఏం చేస్తాం ఇక్కడ స్టెప్స్ చూద్దాం. ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ద వర్బ్ ఇన్ రిపోర్టింగ్ పార్ట్ కెన్ బి చేంజ్డ్ యాజ్ ఎక్స్క్లైమ్డ్ అని అంటాము, క్రైడ్ అవుట్ అంటుంటాము, విష్డ్ అంటుంటాము, ప్రేడ్ అంటుంటాము, కన్ఫెస్డ్ అంటూ ఉంటాము. అంటే అకార్డింగ్ టు ద ఫ్రేజ్ గివెన్, అక్కడ ఇచ్చినటువంటి ఫ్రేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని గమనించి దాని సందర్భాన్ని బట్టి మనము ఈ పదాలని సెడ్ అని కానీ సెట్ కానీ ఇస్తే అవి తీసివేసి ఎక్స్క్లైమ్డ్, క్రైడ్ అవుట్, విష్డ్, ప్రేడ్, కన్ఫెస్డ్ అని చెప్పి రాస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్, ద టీచర్ సెడ్ వాట్ ఎ లేజీ బాయ్ యు ఆర్, హౌ బ్యాడ్లీ యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్. టీచర్ సెడ్ వాట్ ఎ లేజీ బాయ్ యు ఆర్. ఇది క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నదంటే ఏంటి అర్థము? ఇది క్వశ్చనే. మళ్ళీ హౌ బ్యాడ్లీ యూ హ్యావ్ డన్ యువర్ హోంవర్క్, ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంది. అంటే 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తూ ఉంటారు ఇంటర్మీడియట్ లెవెల్లో. సో 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు మనకి ఎలా రాయాలి? ద టీచర్ సెడ్ కాస్త ఇక్కడ టోల్డ్ అవుతుంది. ఎందుకంటే ద టీచర్ టోల్డ్ ఎవరితో? ద బాయ్. ఇక్కడ బాయ్ అని ఇచ్చాడు కనుక, బాయ్ అని మెన్షన్ చేశాడు కనుక ఎవరితో చెప్తున్నాడు? బాయ్తో. కనుక మన ఆబ్జెక్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ కొటేషన్స్ లోపల ఎవరితో చెప్తున్నాడో ఉంటుంది కనుక దాన్ని మనం కొటేషన్స్ బయటికి తీసుకొస్తున్నాం. ద టీచర్ టోల్డ్ ద బాయ్, కామా తీసివేసి దట్ వస్తుంది. తర్వాత యు ఆర్ కాస్త యు సెకండ్ పర్సన్ కనుక ఇక్కడ ఐ అని ఉండాలి కనుక బాయ్తో చెప్తున్నాడు కనుక ఇక్కడ బాయ్ అని పెట్టాం కదా, బాయ్ థర్డ్ పర్సన్ కనుక హీ అవుతుంది. ఆర్ కాస్త వజ్ అవుతుంది. సో ద టీచర్ టోల్డ్ ద బాయ్ దట్ హీ వాజ్ ఏ లేజీ బాయ్ అనొచ్చు, కానీ ఇక్కడ ఏం చెప్పాలి? వెరీ లేజీ బాయ్ అని చెప్తుంటాం. సో వెరీ లేజీ బాయ్ అండ్ దట్ హీ హ్యాడ్ డన్ హిజ్ హోంవర్క్ వెరీ బ్యాడ్లీ. అండ్ దట్ మళ్ళీ దట్ ఎందుకు పెడుతున్నాము? అండ్ దట్ అనేది కంజంక్షన్. ఈ 2 సెంటెన్స్ని కలుపుతున్నాం కనుక అండ్ దట్ అనే కంజంక్షన్ పెట్టాము. యూ కాస్త హీ అయింది, హ్యావ్ కాస్త హ్యాడ్ అయింది, డన్. యువర్ హోంవర్క్ కాస్త ఆబ్జెక్ట్ బాయ్ గనక హిజ్ అయింది. హోంవర్క్ వెరీ బ్యాడ్లీ. ద టీచర్ టోల్డ్ ద బాయ్ దట్ హీ వాజ్ ఎ వెరీ లేజీ బాయ్ అండ్ దట్ హీ హ్యాడ్ డన్ హిజ్ హోంవర్క్ వెరీ బ్యాడ్లీ. ఈ సెంటెన్స్ చూద్దాం. హో మై గాడ్, హౌ వాజ్ దిస్ హ్యాపెండ్ సెడ్ మై ఫ్రెండ్. సో మై ఫ్రెండ్ ఎక్స్క్లైమ్డ్. ఎందుకు ఎక్స్క్లైమ్డ్? ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కనుక ఎక్స్క్లైమ్డ్ అంటున్నాము. క్వశ్చన్ ఉంది కనుక మళ్ళీ అండ్ ఆస్క్డ్ అని కూడా పెడుతుంటాము. మై ఫ్రెండ్ ఎక్స్క్లైమ్డ్ అండ్ ఆస్క్డ్ హౌ. దిస్ కాస్త దట్ అవుతుంది. వజ్ పాస్ట్ టెన్స్ కనుక పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి రాయాలి. ఒక్కోసారి చాలామంది ఏం చేస్తుంటారంటే వజ్గానే పెడుతుంటారు, కానీ రూల్ ప్రకారంగా పాస్ట్ టెన్స్ ఇచ్చాడు కనుక వెర్బు మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 అంటే వజ్కి ఏంటి? బీన్. సో ఇక్కడ ఏం రాస్తున్నాం? మై ఫ్రెండ్ ఎక్స్క్లైమ్డ్ అండ్ ఆస్క్డ్ హౌ దట్ హ్యాడ్ బీన్ హ్యాపెండ్. సునీల్ సెట్ హిజ్ ఫ్రెండ్ లెట్స్ గో టు మూవీ. సజెస్ట్ చేస్తున్నాడు, ప్రపోజ్ చేస్తున్నాడు. సునీల్ సెట్ హిజ్ ఫ్రెండ్ లెట్స్ గో టు మూవీ. సునీల్ ఫ్రెండ్తో చెప్పాడు మూవీకి వెళ్దాం పదా అని అంటున్నాడు. సో సునీల్ ప్రపోజ్డ్ ఎవరితో? హిజ్ ఫ్రెండ్ అని రాసుకోవచ్చు. సునీల్ ప్రపోజ్డ్ హిజ్ ఫ్రెండ్. ప్రపోజ్డ్ దట్ లెట్స్ అంటే అజ్ అనమాట. అజ్ ఇక్కడ ఏంటి?
వి అనమాట. అజ్ అంటే వి అనమాట అర్థం. సో లెట్ అజ్ అంటే ఇక్కడ వి గనక వి అనేది సబ్జెక్టుని బట్టి మార్చుకోవాలి కనుక ఇక్కడ సునీల్ థర్డ్ పర్సన్లో ప్లూరల్ వస్తే దే వస్తుంది. సో సునీల్ ప్రపోజ్డ్ దట్ దే, లెట్ అంటే షుడ్ అనమాట ఇక్కడ అర్థం. ఇక్కడ లెటస్ అంటే షుడ్, దే షుడ్ రాయాలి. సో సునీల్ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ గో టు మూవీ. ఓకే, that is the end of the class today. Thank you for watching. Once again I request you, please subscribe, like and share this video to all. Thank you very much.